హాయ్ ఫ్రెండ్స్, మేము ముందుకు సరికొత్త వీడియోతో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా తోట చూడండి, పచ్చని పొలాల్లో ఈ వీడియో తీయడం అయితే జరిగింది. చూసే కొద్ది ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. ఇలాంటి ప్రకృతి ఎక్కడ దొరుకుతుంది? సిటీస్లో దొరకదు, ఓన్లీ పల్లెటూరులోనే దొరుకుతుంది. చూడండి ఎంత తోట, ఇదంతా మొక్కజొన్న పండిస్తున్నారు. ఇది మా రిలేటివ్స్ వాళ్ళు పండిస్తున్నారు తోట. ఇది మొక్కజొన్న. సో మొక్కజొన్న చూడండి, చాలా పెద్ద ఎకరాలు వేసేస్తారు. ఆల్రెడీ కోత కూడా వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఈ సీజన్ ఇది, ఇంకా మొక్కజొన్న సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మొక్కజొన్న సంబంధించిన తోట అయితే ఫుల్గా వేశారు మార్కెట్ వాళ్ళు. సో మొక్కజొన్న జనరేషన్ కాబట్టి, ఎందుకంటే వినాయక చవితి ఇంకా స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి, సో ఈ చక్కని పొలాలలో ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మొక్కజొన్న చూడండి, చెట్లు ఎంత అందంగా ఉన్నాయో, సూపర్ ఉంది. అసలు వేరే లెవెల్లో ఉంది. అసలు ఒకసారి ఇలాంటి చోటుకి వెళ్ళారనుకోండి, మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, అసలు సూపర్ ఉంటుంది. అసలు ఈ పొలాలు చూస్తుంటే మనము ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. సో ఇలా వాటర్ పెట్టి మొత్తం పొలంతా వాటర్ సప్లై చేసిన తర్వాత మనం నాటిన మొక్కలు బట్టి పెద్ద చెట్లు అయితే మొక్కజొన్న చూడండి ఎంత స్టార్ట్ అయింది. మొక్కజొన్న వేసాను కాబట్టి మొక్కజొన్న పెద్ద తీసే టైం పడుతుంది. సో మా ఊర్లో మా రిలేటివ్స్ వాళ్ళు పండించిన తోట ఇది. సో మొక్కజొన్న వేసిన వాళ్ళు సీజన్ కాబట్టి. సో ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నా అంటే ప్రకృతి అందం చూపిస్తున్నాను. సో రైతులు పడే కష్టాలు, బాధలు అన్నీ దీనిలో ఉంటుంది. ఇప్పుడు మనకు మొక్కజొన్న మనకు కావాలంటే ఈ మిడిల్లో చాలామంది ప్రాసెస్ జరుగుతుంది. రైతు పండించి వాళ్ళకి ఇస్తారు, మీడియేటర్స్కి ఇస్తారు. మీడియేటర్స్కి ఇంకా రైతు బజార్లో కానీ వీళ్ళకి హోల్గా అమ్మేస్తారు. వాళ్ళ నుంచి కస్టమర్కి మనకు వస్తుంది. సో ఈ ప్రాసెస్లో చాలా డిఫరెంట్గా రేటు మారుతుంది. సో అంతిమం రేటు పాపం రైతుకు తక్కువ రేటుకే అమ్ముస్తారు పాపం రైతులు. సో మధ్యలో ఉన్న దళారులే బాగా డబ్బులు సంపాదిస్తారు, రైతులు నష్టపోతారు. చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు చూసే కొద్దీ కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం నేను చూసాను కాబట్టి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. సో మొక్కజొన్న చెట్టు హైలైట్ అసలు మామూలు వేరే అంతా చూడండి, ఫుల్ గ్రీన్. అసలు ఈ ప్రకృతి చల్ల గాలి, చల్లని వాతావరణంలో అసలు వేరే లెవెల్ ఉంటుంది చూసే కొద్దీ. సో ఇప్పుడు ఏంటంటే రైతులు పండించిన పెట్టుబడి తక్కువ వస్తుంది పాపం వాళ్ళకి. ఈ మధ్యలో దళారులే బాగా డబ్బు సంపాదిస్తారు. రైతులు పాపం కష్టపడి చేసి సాగు చేసి దున్ని పండించిన పంటని పాపం తక్కువ రేటుకే అమ్మేస్తారు. కానీ దళారులు అంటే ఇప్పుడు చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత కస్టమర్స్కి వస్తుంది. సో ఈ మధ్యలో జరిగిన దళారులలో బాగా డబ్బులు సంపాదించడం, రైతులు నష్టపోతున్నారు పాపం. మనం కూడా కస్టమర్ రేట్ ఎక్కువ పెట్టుకుంటున్నాం. కానీ ఈ డిఫరెన్స్ అసలు దళాలు అంటే మధ్యవర్తి చేసే బిజినెస్ మ్యాన్స్ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో కాబట్టి ఎక్కడైనా అది చూస్తున్న ప్రాసెస్ చిన్నప్పుడు మనకు తెలియదు, ఏంటి రైతు బాగా పండిస్తాడు, డబ్బులు రావా ఏంటి అని మనం అనుకునేవాళ్ళం. కానీ రియాలిటీ మనం చదువుకున్నాక పెద్దగా తెలుస్తుంది. పాపం రైతులు పడే కష్టాలు, వాళ్ళ శ్రమకి తగిన ఫలితం రాలేదు దానికి. సో ఇప్పటికి కూడా అట్లనే నడుస్తుంది. బిజినెస్ మ్యాన్స్ వాళ్ళే బాగుపడుతున్నారు. రైతులు బాగుపడినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. సో ఇది నేను తెలుసుకున్న సత్యం. సో ఈ వీడియో అయితే మీకు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ప్రకృతి అందం ఎంత చక్కగా ఉందో. ఇలాంటి అందం ఒక్క పల్లెటూరులోనే దొరుకుతుంది. సిటీస్లో ఇలాంటి అందం దొరకదు, ఇలాంటి ప్రకృతి దొరకదు. సో ఎన్ని పట్టణాలు వచ్చినా దేశానికి వెన్నెముక్క పల్లెటూరే. పల్లెటూరునంతకాలం భూమి ఉంటుంది, ఈ జీవితం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.